నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అనేక నాటకీయ పరిణామాలు, అనేక రాజకీయ సమీకరణల తర్వాత ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ కలవడం జరిగింది. పరకాల వివాదం తర్వాత తొలిసారిగా సీఎంను కలిసింది మంత్రి కొండా సురేఖ. సో ఏదైతే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఒక వివాదం అయితే చెలరవుతూ ఉంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాలలో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కసారిగా అగ్గిరాజేసుకుందని చెప్పాలి. సో ఏదైతే పరకాలకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మరొకసారి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి అని చెప్పేసి చెప్పిన దానిపైన స్పందిస్తూ కొండా సుస్మిత పటేల్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది సీఎం రేవంత్ రెడ్డి పైన. ఏ విధంగా అంటే మంచుకున్నటువంటి ప్రాంతానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం ఏంటి? ఎవరన్నీ చెప్పినా నెక్స్ట్ ఎమ్మెల్యే నేనే పరకాల నుండి, సీఎం అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినా అని చెప్పేసి ఒక పెద్ద రేంజ్లో సీఎం రేవంత్ పైన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు, మహిళా నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్లో కూర్చొని లేదంటే వరంగల్లో ఆ కార్యాలయంలో కూర్చొని మంత్రి కొండా సురేఖ పైన, తన కుమార్తె సుస్మిత పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాని నెక్స్ట్ డేనే క్రమశిక్షణ కమిటీ నుండి నోటీసులు వచ్చింది కొండా సురేఖకు. సో ఇష్టానుసారంగా సీఎం రేవంత్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. సో ఒక సుస్మిత పటేల్ మాట్లాడింది కాబట్టి దీనిపైన మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆమెకి షోకాజ్ నోటీసులు పంపించింది క్రమశిక్షణ కమిటీ. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సిఎల్పి సమావేశంలో కూర్చొని కొండా సురేఖని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, పార్టీ నుండి తీసేయాలని చెప్పేసి ఒక పెద్ద రేంజ్లో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో అప్పటికి సీఎం రేవంత్ రెడ్డి గారు అటు లండన్ టూర్కి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆయన అమెరికా పర్యటన రద్దు అయింది. ఆయన ఆ టెన్షన్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొండా సుస్మిత ఏ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక హాట్ టాపిక్ అయితే నడిచింది. సో ఆమెను బర్తరఫ్ చేస్తున్నారు. అటు క్రమశిక్షణ కమిటీ కూడా తర్వాత మరొకసారి మాట్లాడుతూ చిన్నారెడ్డి పైన, మన సురేఖ పైన మేము బర్తరఫ్ చేస్తున్నాం, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగానే అడుగులు వేస్తున్నామని చెప్పేసి చెప్పడంతో ఖచ్చితంగా బర్తరఫ్ ఖాయమని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇప్పటికి కూడా అదే తరహాలో వెళ్తూ ఉంది. అదే ఈ నేపథ్యంలో ఈరోజు రాఖీ పండుగ వచ్చింది. ఉదయం మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడిగిందంట. అడిగితే సీఎంఓ నుండి ఆమెకు అపాయింట్మెంట్ రాలేదు. అయినప్పటికీ కూడా కొండా సురేఖ సీఎం జూబ్లీహిల్స్లోని తన నివాసానికి కొండా సురేఖ వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అతిథిని ఎవరైనా మనకు కాదను. మరి ఆ తరహాలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆమెను కలిశాడా, లేదంటే తన కూతురు చేసిన వ్యాఖ్యలకి మంత్రి సురేఖక్క ఏం చేస్తుందిలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకున్నాడా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే జూబ్లీహిల్స్లో తన నివాసానికి వెళ్ళింది రాఖీ కట్టడానికి ఈరోజు సురేఖ. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. రేవంత్ రెడ్డికి రాఖీ కూడా కట్టి శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది మంత్రి కొండా సురేఖ. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా భేటీ కూడా అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ ఏదైతే ఈ గత కొన్ని రోజులు జరుగుతూ ఉందో వివాదం, ఈ వివాదం పైనే అన్ని రకాలుగా తన చెప్తున్నట్టుగా సీఎం రేవంత్కి అయితే మనకు వార్తలు అయితే బయటకు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగిందన్న విషయం మంత్రి కొండా సురేఖ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతునో లేదంటే ఎవరైనా మీడియా మిత్రుడు అడిగితే తను సమాధానం చెప్తే మనకు తెలుస్తుంది ఏం జరిగింది. కేవలం రాఖీ పండుగ నేపథ్యంలోనే పోయి రాఖీ కట్టిందా, లేదంటే రాఖీ కట్టి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ సమీకరణలపైన కూడా ఆమె వివరణ ఇచ్చిందనే విషయం అయితే మనకు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మరి పొద్దునైతే అపాయింట్మెంట్ అడిగిందట. అయితే సీఎం కార్యాలయం నుంచి తనకు అపాయింట్మెంట్ రాలేదని చెప్పి తెలుస్తూ ఉంది. రాకపోయినప్పటికి కూడా తను కారులో రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది.
మరి ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మనం చూడాలి. రేవంత్ రెడ్డి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథి కదా, ఒక ఆడబిడ్డ కదా, మరి రాఖీ పండుగ అని చెప్పేసి ఆ విధంగా మరి మాట్లాడినప్పటికీ కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం గౌరవించవాలి కాబట్టి ఆ విధంగా ఆవికి మాట్లాడి తనతో భేటీ అయి రాఖీ కట్టించుకున్నాడా, లేదంటే వాస్తవానికి కూడా ఎవరెన్ని ప్రకాలుగా ఎవరెన్ని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సుస్మిత పైన సురేఖ పైన వ్యాఖ్యలు వేసినప్పటికీ కూడా సో చేసింది కొండా సురేఖ కాదు కదా, సుస్మిత కదా. మరి ఆ విషయానికి కొండా సురేఖను మనం ఎందుకు బాధ్యురాలను చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా ఆలోచించి తనని భేటీ అయ్యారా అనే విషయం ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. సరే ఏది ఏమైనప్పుడు కూడా మొత్తానికైతే అనేక నాటకీయ పరిణామాలు రాజకీయ సమీకరణల తర్వాత మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే కొండా సురేఖ కలవడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ ఇక్కడ యూకేకి వెళ్ళాడు టూర్కి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చాలామందిని కలిసే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేరుగా బెంగళూరు వెళ్ళి ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఖర్గేను కలవడం జరిగింది. కలిసి ఏం జరిగిందో ఆ విషయాలను కూడా చెప్పడం అయితే జరిగింది. సరే మరి ఏదేమైనప్పుడు కూడా ఒక ఆడబిడ్డ ఇంటికి వచ్చింది, రాఖీ కట్టింది. రేవంత్ రెడ్డి గారు కూడా రాఖీ కట్టించుకున్నాడు అక్క అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ సమస్య ఇక్కడితో సద్దు మణిగిందా, లేదంటే దానికే ఉంటుందా? రాఖీ కట్టినంత మాత్రాన ఆమె అన్న మాటలు అయితే పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఆమె అంటే తన కూతురు డ్యామేజ్ అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కేవలం రాఖీ కడితే ఈ ఇష్యూ సద్దు మణిగినట్టే అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అక్కడ చాలా రకాలుగా చాలా విభాగాలు ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటాయి. పీసీసీ అని ఉంటుంది, ఒకటి సోషల్ మీడియా వింగ్ అని ఉంటుంది, ఇటు క్రమశిక్షణ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఏఐసిసి చూస్తుంది, అక్కడ ఖర్గే ఉన్నారు, ఇవి అందరూ కూడా చూస్తారు. సో చాలామంది అనుకుంటారు కావచ్చు ఇప్పుడు రాఖీ కట్టగానే ఓకే గొడవ అయిపోయిందని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తన ఒక్క నిర్ణయం మాత్రమే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు. అంటే ఆ రేవంత్ రెడ్డి గారే అని కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఆ తర్వాత రోషయ్య వచ్చినా, ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి నిర్ణయం పూర్తిగా దాన్ని అవలంబించారు. ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని పీసీసీకి తర్వాత ఏఐసీసీకి వాళ్ళు వివరణ ఇచ్చుకొని ఆ తర్వాత చేసుకుంటారు. కానీ ఒక్కరి నిర్ణయం ఇక్కడ నడవది. వాస్తవాన్ని కూడా గతంలో ఎంతోమంది సీఎంలు పనిచేసారు కాంగ్రెస్లో, వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చేయరు. అంటే అట్లా లేదు కాంగ్రెస్ పార్టీలో. సో మరి ఇప్పుడు వచ్చి రాఖీ కట్టినందుకు మరి రేవంత్ రెడ్డి గారు అన్నీ మర్చిపోయి సరే పీసీసీకో క్రమశిక్షణ కమిటీకో లేదంటే ఏఐసీసీకో సరే పోన్లే అని చెప్పేసి చెప్తాడా, లేదంటే ఒక ఆడబిడ్డలాగా ఇంటికి వచ్చింది, ఆతిథ్యం ఇచ్చినాం, రాఖీ కట్టించుకున్నాం, అంతవరకే దానికే నడవాలి. మనం అంటాం కదా తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా. మరి ఆ రకంగా ముందుకు వెళ్తారనేది మనకైతే తెలియాలి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ ఇంటికి అయితే కొండా సురేఖ అయితే వెళ్ళడం జరిగింది. రక్షాబంధన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి కొండా సురేఖ రక్షాబంధన్ అంటే రాఖీ కూడా కట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు భేటీ కూడా అయినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ భేటీలో మామూలుగా మాట్లాడుకుంటున్నారా, లేదంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణల గురించి మాట్లాడుకుంటున్నారా, తన కూతురు చేసిన వ్యాఖ్యలపైన తను వివరణిస్తుందా? ఇప్పటికే కొండా మురళి రాజగోపాల్ రెడ్డి ఆ ఇష్యూ పైన బట్టికి వివరణ ఇచ్చారు, కలిశారు. అయితే రేవంత్ రెడ్డి గారు అని వర్గం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు కదా బయట. వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇటు బట్టితోని సంప్రదింపులు చేసి ములాఖాత్ అయిదామని చెప్పేసి చూసినా కూడా అక్కడ ఫలించలేదు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. కొండా మురళి కూడా బయటకు వచ్చినాక చెప్తూ నేను కేవలం ఒక పని పైన వచ్చినా బట్టి గారిని కలిసినా కానీ ఈ ఇష్యూ గురించి నాకు సంబంధం లేదు, ఈ ఇష్యూ చేసింది కూడా మేము కాదు, మా కూతురు చేసింది ఆమె వ్యక్తిగతం అని చెప్పేసి కొండా మురళి అయితే వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా డైరెక్ట్గా అయితే మరి నేరుగా ఈరోజు కలిసింది. మరి రక్షాబంధన్ కట్టింది కాబట్టి చెల్లె కాబట్టి సరే పోనితి అని చెప్పేసి అక్క కాబట్టి అని చెప్పేసి తమ్ముడు ఊరుకుంటాడా? లేదంటే ఎన్ని చేసినా కూడా ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడి రక్షాబంధన్ కట్టి ఎన్ని చేసినా కూడా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం, ఇది నిజం. సో క్రమశిక్షణ కమిటీ చర్యలు ఇక్కడ ఏఐసీసీ కూడా ఆల్రెడీ చెప్పింది, పీసీసీ కూడా ఇక్కడ సీరియస్గా ఉన్నారు కాబట్టి దానికి ఉంటుంది అనేది కూడా సరే చూడాలి.
ఇక్కడ బర్తరఫ్ చేస్తే మాత్రం ఒకవేళ మంత్రి కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే ఆమె పార్టీలో అయితే ఉండదు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమంటారంటే, పీసీసీ ఏమంటారంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినావు కాబట్టి, నువ్వు గెలిచింది కాంగ్రెస్ టికెట్ పైన కాబట్టి నువ్వు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇంకా 2.5 years ఉన్నది. ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నుండి ఆమె ఎమ్మెల్యే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఒకవేళ బర్తరఫ్ చేస్తే, ఆమె పార్టీకి రాజీనామా చేస్తే, ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల తను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా, లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీళ్ళు జాయిన్ అయితే ఆయా పార్టీలకు లాభం చేకూరుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటే మరి వేరే పార్టీలను ఈమె సంప్రదిస్తుందా, మరి ఈమె వేరే పార్టీలను సంప్రదిస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా, లేదంటే ఇతర పార్టీలకు వెళ్తే మరి ఏ పార్టీలోకి వెళ్తుంది? వైసీపీ గతంలో ఉన్న వైసీపీ లేదు, వైసీపీ టీడీపీ పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ కాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ లొల్లీలు కొట్లాట్లు అయ్యే బయటకు వచ్చేసింది. ఇంకొకటి ఉన్నది బీజేపీ. మరి బీజేపీ భావజాలానికి ఆమె భావజాలానికి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి అట్లా జాయిన్ అవుతుందా? సరే ఏదేమైనా సరే గెలవాలని చెప్పేసి ఆమె రాజీనామా చేసి పోతుందా, లేదంటే జనసేనలోకి పోతుంది కొండా సురేఖ అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కొండా సుస్మిత జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్కి వెళ్దామని చెప్పేసి చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మన జనసేనలో పార్టీ చేరబోతుందని చెప్పేసి అట్లా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందా? బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే ఆమెకు సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని వార్తలు. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని చూస్తూ ఉంది సంప్రదింపులు అని చెప్పేసి మరొక వార్తలు. లేదు బీజేపీ వైపు చూస్తూ ఉంది, అమిత్ షా ఫోన్ చేసింది ఇప్పటికే ఈ ఇష్యూ గురించి. ఎందుకంటే తెలంగాణలో ఎటు చేసి బీజేపీ పార్టీ బలోపేతం చేయాలి కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని చెప్పేసి బీజేపీ చూస్తున్న నేపథ్యంలో అమిత్ షా కూడా కొండా సురేఖకి ఆ కుటుంబానికి ఫోన్ చేసినట్టుగా, బీజేపీలోకి రావాలని చెప్పేసి స్వాగతించినట్లుగా ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. సరే ఏది ఏమైనప్పుడు కూడా ఒక ఆడబిడ్డలాగా అయితే పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే మంత్రి కొండా సురేఖ రక్షాబంధన్ కట్టింది, రాఖీ కట్టింది. సో అది కేవలం అక్కడ వరకే ఈ సమస్య ఏదైతే వివాదం ఉందో అక్కడికే సర్ది మణిగిపోతుందా, లేదంటే ఏది చేసినా పార్టీ నిర్ణయాలు క్రమశిక్షణ కమిటీతోనే వెళ్తుందా అన్నది కూడా మనం చూడాలి.